గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిజంగా ఆ వీడియో చూస్తుంటే చేసేటప్పుడు కాదు కానీ చూసేటప్పుడు నాకు తెలియని అంటే ఆనంద బాష్పాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఆ ఫీలింగ్ అనేది ఎస్ నిజంగా నిజమైన కిక్ ఇదేనప్పా. నిజంగా సో అది చేసినప్పుడు ఏమనుకున్నామో తెలియదు కానీ ఎస్, కానీ ఇప్పుడు దాని రిజల్ట్ చూసిన తర్వాత, ఈ సక్సెస్ చూసిన తర్వాత సో నిజంగా నేనేనా అసలు అనేసి అనిపిస్తుంది. కానీ ఈ క్షణం నేను 100% నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను 100% జీవితాంతం రుణపడాల్సిన వ్యక్తులు ఎస్ ముగ్గురు ఉన్నారు. ఆ వ్యక్తులే రాజేష్ గారు, నాగేంద్ర గారు అండ్ ఉపేందర్ సార్. వీళ్ళ ముగ్గురికి 100% నా జీవితం అంతా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నేను ఈ సక్సెస్ లో ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను, ఈ స్థాయిలోకి వచ్చానంటే 100% మీ ముగ్గురే, మీకు లేకపోతే నేను లేను సార్. ఎందుకంటే నేను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాననేది నేను 100% మళ్ళీ ఒక రోజు నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే టైం బీయింగ్ కాబట్టి నాకు ఇచ్చిన సెషన్ లోనే నా ప్రెజెంటేషన్ అండ్ నా టెస్ట్ కొని కూడా వస్తుంది. జస్ట్ నేను ఒక 10 minutes లో క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్, దానికంటే ముందుగా ఈ టాపిక్ ని నాకు అంటే నేను ఏ బిజినెస్ కోణంలో దీన్ని తీసుకొని ఎలా సక్సెస్ అయ్యాను అనేది ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీకు, అది ట్రైనింగ్ అయితే కాదు ఫ్రెండ్స్, నేను ఏం చేసి ఈ స్థాయికి వచ్చాను, ఏం చేస్తే ఈ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, ఏం చేస్తే నా డ్రీమ్ కార్ తీసుకున్నాను అనేది ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీకు ఇవ్వబోతున్నాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని నేను ఇవ్వబోతున్నాను, షేర్ చేసుకోబోతున్నాను. ఆర్ యు రెడీ? రెడీ ఉన్నారా? yes, thank you so much. అండ్ సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే సో సార్ వాళ్ళు కూడా మనకు చెప్పేది లర్నింగ్, టీచింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ డూప్లికేషన్. ఎస్ ఆర్ నో? నేర్చుకోవడం, నేర్పించడం, నేర్పించే వారిని తయారు చేయడం, దాన్ని డూప్లికేట్ చేయడం. ఎస్ ఆర్ నో? మరి ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేషన్ కి ఎంత పవర్ ఉంటుంది, ఆ డూప్లికేషన్ విత్ మల్టిప్లికేషన్ ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. ఎస్, నా పేరు కిరణ్ వల్లపట్ల. సో నల్గొండ నుంచి రావడం జరిగింది. క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. జస్ట్ 3 years లో క్రౌన్ డైరెక్టర్ గా సో డ్రీమ్ కార్ తీసుకొని 1,00,000 రూపాయల పైన హైయెస్ట్ ఇన్కమ్ 1,72,000 నేను ఎర్న్ చేసి సో చూడండి, డూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్ లో మనకు ఉండాల్సింది ఏంటంటే సో బిల్డ్ ద డ్రీమ్ టీమ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి బిల్డ్ ద డ్రీమ్ టీమ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఏం కావాలి? బిల్డ్ ద టీమ్. టీమ్ బిల్డ్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో టీమ్ బిల్డ్ అవ్వాలా, డ్రీమ్ టీమ్ బిల్డ్ అవ్వాలా? డ్రీమ్ టీమ్ బిల్డ్ అవ్వాలా, డ్రీమ్ టీమ్ బిల్డ్ అవ్వాలా? డ్రీమ్ టీమ్. అంటే ఇక్కడ డ్రీమ్ టీమ్ బిల్డ్ అయినప్పుడు మన డ్రీమ్స్ నెరవేర్చుకోవడం. ఎస్ ఆర్ నో? ఎస్. రెండోది వచ్చేసి క్రియేట్ మోర్ ప్రెజెంటర్స్. సో మార్నింగ్ సెషన్ లో సుబ్బయ్య శెట్టి గారు ఇచ్చిన అద్భుతమైన ప్రెజెంటేషన్ లో వన్ ఆఫ్ ద వాల్యుబుల్ వర్డ్ ఏంటంటే క్రియేట్ మోర్ ప్రెజెంటర్స్. ఎస్ ఆర్ నో? అలాగే డూ మల్టిపుల్ డూప్లికేషన్ ని మల్టిప్లై చేసినట్లయితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఫస్ట్ బిల్డ్ ద డ్రీమ్. సో ఫస్ట్ నీకు డ్రీమ్స్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? ఉన్నాయా? డ్రీమ్స్ ఉంటే మనకు కావాల్సింది ఎవరంటే డ్రీమర్స్. ఎస్ ఆర్ నో? సో రాజేష్ సార్ నాకు చెప్పిన మాట ఒక మీటింగ్ లో, వెస్టేజ్ బిజినెస్ ఇస్ డ్రీమర్స్ బిజినెస్. నీ డ్రీమ్స్ నెరవేరాలంటే డ్రీమ్స్ ఉన్న వాళ్ళతో పని చేస్తూ వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకుంటూ నీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడమే వెస్టేజ్ ఒక బిజినెస్ అని చెప్పడం జరిగింది. మరి ఈ బిజినెస్ లో మన డ్రీమ్స్ నెరవేరాలి అంటే మనకు ఉండాల్సింది డ్రీమ్, మనతో ఉండాల్సింది డ్రీమర్స్. ఎస్ ఆర్ నో? ఎస్. నేను కూడా చూసుకున్నాను, అందులో డ్రీమర్స్ వచ్చారు. ఎస్, ఆ డ్రీమర్స్ నేను తీసుకొని సో వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకుంటూ అండ్ నా డ్రీమ్స్ కూడా నేను నెరవేర్చుకుంటున్నాను. ఎస్. అలాగే సో ఎవరైతే డ్రీమర్స్ వస్తారో, డ్రీమ్ టీమ్ వస్తుందో వాళ్ళని సిస్టమ్ కి ప్లగ్ ఇన్ చేయడం. అంటే ఏంటి? మన సిస్టమ్ కి సబ్మిట్ చేయడం. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే సిస్టమ్ కి సబ్మిట్ చేస్తామో అప్పుడు సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి వాళ్ళు 100% మన సిస్టమ్ లో నడుస్తారు. మరి అలాగే సిస్టమ్ కి కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వాడుకోవాలి. ఎస్ ఆర్ నో? సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏముంటుందంటే మనకి ఇప్పుడు రెగ్యులర్ గా జరిగే జూమ్ మీటింగ్స్ ఉంటాయి, వీక్లీ సెమినార్స్ ఉంటాయి, సిఎన్టీస్ ఉంటాయి, కంపెనీ ఇచ్చే మీటింగ్స్ ఉంటాయి, అలాగే పవర్ అకాడమీ ఇలాంటి పవర్ క్యాంప్, ఫైర్ క్యాంప్స్ కూడా ఉంటాయి. ఎస్ ఆర్ నో?
ఎస్. సో మనము మరి డ్రీమ్ టీమ్ కి మనం ఇవ్వాల్సిన నాలెడ్జ్ అనేది మనం ట్రైనింగ్స్ ద్వారా, మీటింగ్స్ ద్వారా, సెమినార్స్ ద్వారా అండ్ మనము జూమ్ మీటింగ్స్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు. అలాగే నేను కూడా లర్నింగ్ తీసుకుంటూ, సింపుల్ గా చెప్పాలంటే సార్ వాళ్ళు చెప్పేది నేర్చుకుంటున్నాను, నేర్పిస్తున్నాను, నేర్పించే వారిని తయారు చేస్తున్నాను. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మళ్ళొకసారి రిపీట్ చేయండి. నేర్చుకుంటున్నాను, నేర్పించడం, నేర్పించే వాళ్ళని తయారు చేయడం. సో అలా కావాలంటే ముందు నేను నేర్చుకోవాలి కాబట్టి అది గుంటూరులో BLC 1 జరిగింది. గుంటూరు వెళ్ళాను, అక్కడ 2 days స్టే చేసాము. తర్వాత ఇక్కడ BLC 2 విజయవాడలో జరిగింది అండ్ VWS కూడా విజయవాడ 2 days. మొత్తంగా ఎక్కడ ట్రైనింగ్ ఉంది, ఎక్కడ లర్నింగ్ దొరుకుతుందంటే అక్కడికి మేము వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఈ బిజినెస్ లో మనం అనుకుంటాం ఏంటంటే సో లర్నింగ్ ఈస్ ఎర్నింగ్. సో లర్నింగ్ ఎర్నింగ్ లో చూసుకున్నట్టయితే మనము నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే క్రియేట్ మోర్ ప్రెజెంటర్స్. సో ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను, మరి నేర్చుకున్న దాన్ని నేర్పించాలా వద్దా? నేర్పించినప్పుడు వాళ్ళని ప్రెజెంటర్స్ చేయాలా వద్దా? ఎస్. మోర్ ప్రెజెంటర్స్ క్రియేట్ అయితే మోర్ పీవీ బిల్డ్ అవుతుంది, మోర్ టీమ్ బిల్డ్ అవుతుంది, మోర్ ఎర్నింగ్స్ కూడా బిల్డ్ అవుతాయి. సో అలాగే ఇక్కడ మోర్ ప్రెజెంటర్స్ క్రియేట్ చేయడానికి మరి ప్రెజెంటేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మనకి సేల్స్ వస్తాయి, టీమ్ వస్తుంది, లీడర్స్ వస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ప్రెజెంటేషన్ రాకపోతే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఎస్ ఆర్ నో? సో మరి ఇక్కడ మనం ప్రెజెంటేషన్ చేయగలిగినప్పుడు, చిన్నగా నేర్చుకొని చిన్నగా అడుగులు వేసినప్పుడు మనకి సేల్స్ వస్తాయి, అలాగే టీమ్ కూడా వస్తుంది. మరి అలాగే వచ్చిన టీమ్ ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అదే నేర్చుకోవడం, నేర్పించడం, నేర్పించే వారిని తయారు చేసినట్టయితే మనకు లీడర్స్ అండ్ ఎర్నర్స్ వస్తారు. సో ఎర్నర్స్ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద బిగ్ లీడర్ మన నాగేంద్ర సార్ లాగా, రాజేష్ సార్ లాగా, ఉపేంద్ర సార్ లాగా అండ్ మన టాప్ ఆఫ్ సుభాష్ సార్ లాగా అండ్ బాలా సార్ లాగా, రాజేష్ కన్నా సార్ లాగా వన్ ఆఫ్ ద బిగ్ లీడర్ మనం అవుతాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే సింపుల్ కాన్సెప్ట్ లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎనీ టైం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఏదైనా బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, క్రౌన్ అయినా, UCD అయినా, DUCD అయినా అండ్ అంబాసిడర్ అయినా కానీ లర్నింగ్ చేయాల్సిందే. Yes or no? Yes. ఎందుకంటే లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. అండ్ ఎప్పుడైతే మనం లర్నింగ్ చేస్తామో మనకు తెలియని బలం వస్తుంది. ఎస్ ఆర్ నో? yes. మనం లర్నింగ్ చేయనప్పుడు మనకేమొస్తుంది? భయం ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో మనం ఇక్కడ లర్నింగ్ చేసి మనం ప్రెజెంటేషన్ చేసే స్థాయికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియని కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, టీచ్ యువర్ పీపుల్ టు టీచ్ దేర్ పీపుల్ హౌ టు టీచ్ దేర్ పీపుల్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు మీ యొక్క డౌన్ లైన్స్ కి వాళ్ళ యొక్క డౌన్ లైన్స్ కి ఎలా చెప్పాలో నేర్పించాలి. అర్థమైందండి? మీరు మీ యొక్క డౌన్ లైన్స్ కి వాళ్ళ యొక్క డౌన్ లైన్స్ కి ఎలా చెప్పాలో నేర్పించాలి. అంటే ఏంటి? సింపుల్ కాన్సెప్ట్, నేర్చుకోవడం, నేర్పించడం, నేర్పించే వాళ్ళని తయారు చేయడం. ఎస్ ఆర్ నో? yes. yes. సో అలాగే పవర్ ఆఫ్ డూప్లికేషన్. మరి డూప్లికేషన్ కి ఏం చేసాం మనం? లర్నింగ్ డూప్లికేషన్ చేస్తున్నాం, డ్రీమర్స్ ని డూప్లికేట్ చేస్తున్నాం అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డూప్లికేట్ చేస్తున్నాం అండ్ ప్రెజెంటర్స్ ని కూడా డూప్లికేట్ చేస్తున్నాం. మరి ఇలా డూప్లికేషన్ చేస్తే మరి డూప్లికేషన్ అంత పవర్ ఉంటుందా అనేసి అంటే ఉంటుందా? పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఉంటుందా? yes. రోబో సినిమా చూసాం కదా. yes. సో రోబో సినిమాలో ఒక రోబో 100 రోబోలను తయారు చేస్తారు. చాలా రకాల అంటే చాలా రోబోస్ వస్తాయి. ఆ రోబోస్ కూడా నెగటివ్ తోటి వస్తున్నాయి. ఎస్ ఆర్ నో? yes. నెగటివ్ తో వచ్చినప్పుడు దాని ప్రపంచం సృష్టించిందా లేదా? yes. సో తర్వాత పాజిటివ్ చేసినప్పుడు పాజిటివ్ కూడా వస్తుంది. ఎస్ ఆర్ నో? yes. సో మన మైండ్ లో కూడా మనం ఏం డూప్లికేట్ చేస్తున్నాం. సో మనము ఉపేంద్ర సార్ చెప్పిన మాట ఏంటంటే మన బ్రెయిన్ లో 99.99% పాజిటివ్ ఉంది అండ్ 0.0001% నెగిటివ్ ఉంది. దీంట్లో ఏది గెలుస్తుంది? నెగిటివ్. అంటే 1% ఉన్న నెగిటివ్ కూడా మనకి 99% పాజిటివ్ ని చంపేస్తుంది. అలాగే ఇక్కడ డూప్లికేషన్ లో కూడా మనం ఏం డూప్లికేట్ చేస్తున్నాం? మన టీమ్ కి సరైన పద్ధతిలో లర్నింగ్ ఇస్తున్నామా, టీచింగ్ ఇస్తున్నామా, ట్రైనింగ్ ఇస్తున్నామా? మనం ఏమి ఇస్తే వాళ్ళు కూడా అదే ఇస్తారు. ఎస్ ఆర్ నో? yes. మరి ఇక్కడ మన డూప్లికేషన్ పవర్ ఎలా ఉంటుందని చూసినట్టయితే ఎస్, నేను డూప్లికేషన్ స్టార్ట్ చేశాను. నాతో ఫస్ట్ వచ్చేసి సుష్మిత మేడం అండ్ సుష్మిత మేడం ఇప్పుడు మీరు ఆల్రెడీ విన్నారు అండ్ సక్సెస్ చూశారు. ఫస్ట్ ఛానల్ అన్నమాట. అండ్ సెకండ్ ఛానల్ వచ్చేసి నాగర్ కర్నూల్. ఎస్, తను కూడా 92,000 ఇన్కమ్ ఈరోజు చెక్ రావడం జరిగింది, కాల్ చేయడం జరిగింది. థర్డ్ ఛానల్ వచ్చేసి ప్రదీప్ సార్, సో తను కూడా గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాడు. అండ్ తర్వాత ఫోర్త్ ఛానల్ వచ్చేసి విజయ్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాడు. సో దాంట్లోనే తన తర్వాత ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, ఇలా థర్డ్ లెవెల్ చూసుకుంటూ పోతే సో డూప్లికేషన్ ఈ విధంగా జరిగింది. క్రౌన్, డైమండ్స్ అండ్ స్టార్స్ అండ్ వీళ్ళు ఇంతవరకు స్టార్స్ అండ్ అబౌవ్ అనమాట. దాంతో పాటు గోల్డ్ ఉన్నారు, సిల్వర్ ఉన్నారు, ఇలా డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎస్, అలాగే మరి నేను
ఎర్నింగ్స్ ఏ డూప్లికేట్ చేస్తున్నారంటే లేదండి, నేను కార్ తీసుకున్నానండి, నా టీంలో ఆల్రెడీ 3 కార్స్ వచ్చినాయి. సో అది కూడా డూప్లికేషన్ జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ మార్చ్ లో 2 కార్లు ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో 2 కార్స్ రాబోతున్నాయి. అండ్ ఏప్రిల్ ఆర్ మే లో కార్ రాబోతుంది. ఈ ఎండింగ్ నాకు ఆల్మోస్ట్ 4 to 5 కార్స్ నా టీంలో రాబోతున్నాయి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ డూప్లికేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డూప్లికేషన్. డూప్లికేషన్ చూడండి, 1 + 1 ఏమవుతుంది? 2. 2 + 2 4. 4 + 4 yes. అంటే ఇక్కడ డూప్లికేషన్ చేస్తున్నాం. డూప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? Yes. ఎస్ ఆర్ నో? Yes. yes. కానీ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందో చూడండి. 1 × 1 2 × 2 4 × 4 16 × 16 256. అంటే ఇక్కడ చూడండి జస్ట్ ఇక్కడ ఎన్ని స్టెప్ 1 2 3 4 5 6 ఓన్లీ 6 మల్టిప్లికేషన్ చేసినాం. అక్కడ వచ్చేసి అక్కడ కౌంట్ అయితే మనం చేయలేము, అక్కడ లెక్కగా అంతగా రావు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మరి ఇంత చేసినా కానీ అక్కడ రీచ్ అవ్వలేదు. సో మరి ఇక్కడ డూప్లికేషన్ కావాలా మల్టిప్లికేషన్ కావాలా? డూప్లికేషన్ విత్ మల్టిప్లికేషన్ కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? Yes. సో నేను డూప్లికేట్ చేసుకుంటూ వాళ్ళతో డూప్లికేట్ చేయటమే మల్టిప్లికేషన్. ఎస్ ఆర్ నో? సో డూప్లికేట్ చేసుకుంటూ వాళ్ళతో డూప్లికేట్ చేయటమే మల్టిప్లికేషన్. అలా చేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు నా సక్సెస్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఇన్కమ్ 1,72,971. నేను సగర్వం చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నేను జాబ్ లో ఉన్నట్టయితే నా ఇయర్లీ శాలరీ వచ్చేసి 1,53,000 రూపాయల ప్యాకేజీ. కానీ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత సో 1 year అక్కడ చూసుకున్నట్టయితే 1 year లో 1,50,000. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ డిసెంబర్ లో నా ఫస్ట్ అంటే వెస్టేజ్ లో నా ఫస్ట్ 1 lakh ఇన్కమ్, నా డ్రీమ్ ఇన్కమ్ డిసెంబర్ లో స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటి వరకు డిసెంబర్ వచ్చేసింది. ఈ రోజు కూడా చెక్ వచ్చేసింది 1,35,000 రూపాయలు ఈ రోజు చెక్ రావడం జరిగింది. ఈ 12 నెలల్లో నా ఇన్కమ్ అక్షరాల 6 లక్షలు. అక్షరాల 16 లక్షలు. అది కరోనా ఏరోనా లేదు, నా ఇన్కమ్ మాత్రం ఎక్కడ ఆగలేదు. ప్రతి నెల లక్ష అలా వచ్చి పడుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే మార్చిలో ఏప్రిల్లో మీరు అసలు ఏం చేయలేదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. మా మిస్సెస్ రకరకాల వంటలు చేసి నా మీద ప్రయోగాలు చేస్తే అవి తిని పెడుతూ కూర్చున్నా కానీ ఆ 3 నెలల్లో నా ఇన్కమ్ ఆల్మోస్ట్ 4 లక్షల రూపాయలు. నేను ఏం చేశాను? నేను ఇక్కడ డూప్లికేషన్ చేసి దాన్ని మల్టిప్లికేషన్ చేశాను. మరి మీరు కూడా చేయగలరా లేదా? Yes. చేయగలరా లేదా? Yes. Yes. మరి ఇక్కడ చూడండి, దీన్ని ఒకసారి చదవండి. ఒకసారి గట్టిగా. Success is network marketing. You can do others what others do. అంటే సింపుల్ గా చెప్పాలంటే Others can do without. లీడర్స్ చెప్పింది ఎవరు చేయరు, లీడర్స్ చేసింది చేస్తారు. ఎస్ ఆర్ నో? Yes. నేను చేశాను కాబట్టి నాకు టీం చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? తీసుకున్నాను కాబట్టి నా టీం తీసుకుంటుంది. నేను కార్ తీశాను కాబట్టి నా టీం కార్ తీసుకుంటుంది. డూప్లికేషన్ జరుగుతుందా లేదా? Yes. మల్టిప్లికేషన్ జరుగుతుందా లేదా? ఎస్. మరి ఇక్కడ చూడండి, గ్రేట్ లీడర్ స్టార్ట్ ఆఫ్ ఏ గ్రేట్ ఫాలోవర్స్. మరి నాకు ఫాలోవర్స్ ఉన్నారు, మీకు ఉన్నారా? సార్ ఫేస్బుక్ లో నాకు 2,000 ఫాలోవర్స్ ఉన్నాయి. ఫేస్బుక్ లో నాకు 2,000 ఫాలోవర్స్ ఉన్నాయి సార్. తర్వాత ట్విట్టర్ లో నాకు 3,000 ఉన్నాయి. గొప్పగా చెప్పారు. వాటైతే మనకి దీనికి కూడా పనికిరావు. ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్ ఆర్ నో? Yes, sir. అసలైన ఫాలోవర్ ఎవరంటే ఎస్ నేను అలా వెళ్తుంటే సార్ ఒక సెల్ఫీ, అది ఫాలో పట్టే. ఎస్ ఆర్ నో? ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా మోర్ డూప్లికేషన్ చేయాలి, మోర్ దాన్ని మల్టిప్లికేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నాకు ఈ విద్య నేర్పించిన నాగేందర్ సార్కి అండ్ నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి నన్ను నిలబెట్టిన రాజేష్ సార్కి అండ్ వెన్నంటే ఉండి నాకు ధైర్యం ఇస్తున్న మై గ్రేట్ అఫ్రెండ్ ఉపేంద్ర సార్కి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. మై నంబర్ 9848415283.